गणपतिगं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशन्मन्नोतिभिस्सीदसादनग स्वाहा। అందరి వాళ్ళు విష్టాలనే పెట్టుకోండి. అది ఎక్కడ పడ్డా కానీ హోమగుండంలో పడాలి. దగ్గరున్న వాళ్ళు ఎక్కడో పక్కలకు పడితే వీలుంటే వారు తీసుకొని పెట్టండి. 8 దగ్గర జనం ఉంది కదా. స్వామి స్వామి కొద్దిగాగు తూర్పు సెంటర్ భాగంలో పెట్టు. తూర్పు కొండోళ్ళు సెంటర్ భాగం ఆ ఇటుకల మధ్యలో పైన అది అయిపోయిందా. ఇటు ఒక్కరికి ఇవ్వండి, వాయువ్యం సైడ్ ఒకరికి ఇవ్వండి. 8 రావాలి. వాయువ్యం మూలకు పెట్టండి. మీకు అర్థమైంది కదా. ఈ మూలలు లేవా ఇటుకలి మూలకే పెట్టండి. సెంటర్లో పెట్టండి. మళ్ళా మిగతా వాళ్ళకి ఛాన్స్ ఇవ్వండి. సెంటర్లో పెట్టండి. స్థానం కాబట్టి రాక్షసులకు వేసినట్టు కాబట్టి దగ్గర ఉన్న వాళ్ళు జాగ్రత్తగా అందరూ వేయండి. విసిరి కొట్టకండి, విసిరి వేయకండి. మీరు వేయకుండా ఏమీ తప్పు కాదు. వేసేదేదో జాగ్రత్తగా వేయండి. ఏదో ఉన్నది అయిపోవాలనేది కాదు. ఓం ఛాతవేదసే సునవామ సోమవరాతి యతో నిదహాతి వేదః సన పరిషద్ దుర్గాని విశ్వానావేవ సింధుం దురితార్చగ్ని స్వాహా. తావగ్నివర్ణాం తపసా జ్వలంతీం వైరోచనీం కర్మఫలేషు దుష్టా దుర్గాం దేవీగుం శరణమహం ప్రపద్యే సుతరసితరసే నమః. అగ్నే త్వం పారయాణవ్యో అస్మాన్ స్వస్తి విరతి దుర్గాని విశ్వా ఊశ్చ పృథివీ బహుళాని ఉర్మి భవాతో కాయతనయాయ సంయో స్వాహా. అజితే నమః స్వాహా, హనుమతే నమః స్వాహా, సరస్వతే నమః స్వాహా, దేవసవిత ప్రసువాహ. ఓం బ్రహ్మణే స్వాహా. ఓం సావిత్రి స్వాహా. ఓం వాస్తు పురుషాయ స్వాహా. ఓం బ్రహ్మై స్వాహా. ఓం నా ఒక్కటే దాంట్లో చిన్న దాంతో తీసుకో స్వామి, లింగారెడ్డి స్వామి. పెద్దది పక్కకు పెట్టి లాస్ట్ మనకి వస్తుంది అది. ఓం వైష్ణవ్యై స్వాహా. ఓం లక్ష్మై స్వాహా. ఓం ఆదిత్యనందాయై స్వాహా. రుద్రాయ స్వాహా. ప్రథమం పంచసూక్తేన హోమం జుహుయాత్. ఓం సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ స భూమిం విశ్వతో వృత్వా అర్చతిష్టదశాంగులగ్ స్వాహా. ఆ హోమం గది వేసేది పక్కకు పెట్టి 8 దిక్కుల అక్షతలు పెట్టండి. ఆ హోమ గుండం పైన ఓం ఛాతవేదసే సునవా మసోమరాతి యతో నిదహాతి వేదః సన పరిషద దుర్గాని విశ్వానావేవ సింధుం దురితార్చగ్ని స్వాహా. తామగ్నివర్ణాం తపసా జ్వలంతే తామగ్నివర్ణాం తపసా జ్వలంతీం వైరోచనీం కర్మఫలేషు జుష్టా
दुर्गां देवीं शरणमहं प्रपद्ये सुतरसि तरसे नमः स्वाहा। ओम नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय स्वाहा, महादेवाय स्वाहा, त्र्यंबकाय स्वाहा, त्रिपुरांतकाय स्वाहा, कालाग्निरुद्राय स्वाहा, नीलकंठाय स्वाहा, मृत्युंजयाय स्वाहा, सर्वेश्वराय स्वाहा, सदाशिवाय स्वाहा, श्रीमन्महादेवाय स्वाहा। ओम भूस्वाह, ओम भुवस्वाह, ओम सुवस्वाह, ओम भूर्भुवस्व स्वाहा। प्रजापतय इदं न ममाः। पुरुषे वेदकं सर्वं यद्भूतं यत्सवव्यं उदामृतत्वशेषानाय दन्नेनातिरोहति स्वाहा। एतावानस्य महिमा अथोऽज्यायागुश्च पूरुषः पादोश्च विश्वभूतानि त्रिपादस्यामृतं दिवे स्वाहा। त्रिपादोर्धौदयति पुरुषः पादोऽस्येह भवात् पुनः ततो विश्वञ्जक्रामत शासनानशने अभिस्वाहा। तस्माद् विराड जायत विराजो अधिपूरुषः स जातोच्छरिष्यत पश्चाद् भूमतो पुरस्वाहा। यत्पुरुषेण विषा देवा यज्ञमतनुवत वसन्तोऽस्य सीदाज्यं ग्रीष्म यद्मशरदवे स्वाहा। सप्तास्यासन्प्रदयः त्रिसप्तस्समिदकृताः देवा यज्ञन्तनवान अबद्धं पुरुषं पशुं स्वाहा। तं यज्ञं भरेषि प्रोक्षन् पुरुषं जातमकृतः तेन देवा अयजन्तः సాధ్యార్షయచ్చయే స్వాహ. అక్కడ ఎదురుగున్న వాళ్ళకి ఇచ్చేయండి. ఒక మూలకు ఒకరికి, ఒక మూల ఒక్కొక్కరికి. నిర్గమాయై స్వాహ. అది రెండు పూలు ఎడిచేస్తాయి. ఇప్పుడు మహాలక్ష్మీ స్వాహ, మహాగౌర్యై స్వాహ, మహాచంద్యై స్వాహ, సర్వజ్ఞాయై స్వాహ, सर्वलोकेश्यै स्वाहा, सर्वकर्मफलप्रदायै स्वाहा, ओम सर्वतीर्थमय्यै स्वाहा, ओम पुण्यायै स्वाहा, ओम देवयोनये स्वाहा, निर्गुणायै स्वाहा, आधारशक्त्यै स्वाहा, कारिण्यै स्वाहा. నన్ను కూడా గుర్తుపెట్టుకోండి. ఓం ధర్మ జ్ఞానాయై స్వాహ, ధర్మనిష్టాయై స్వాహ, సర్వకర్మ వివర్జితాయై స్వాహ, కామాక్షై స్వాహ, సర్వసంహార్యై స్వాహ, కామక్రోధ వివర్జితాయై స్వాహ, శాంకర్యై స్వాహ, శాంభవ్యై స్వాహ, శాంతాయై స్వాహ, సుజయాయై స్వాహ, जयभूमिष्ठायै स्वाहा, जाह्नव्यै स्वाहा, जनपूजितायै स्वाहा, शास्त्रायै स्वाहा, शास्त्रमय्यै स्वाहा, नित्यायै स्वाहा, शुभायै स्वाहा, चन्द्रार्तमस्तकायै स्वाहा, भारत्यै स्वाहा, ब्राह्मर्यै स्वाहा, कल्पायै स्वाहा, कराल्यै स्वाहा, कृष्णपिंगलायै स्वाहा, ब्रह्मै स्वाहा, नारायण्यै स्वाहा, रौद्रै स्वाहा, चन्द्रामृतपरिवृतायै स्वाहा, ज्येष्ठायै स्वाहा, इंदिरायै स्वाहा, महामायायै स्वाहा, जगत्सृष्टाधिकारिण्यै स्वाहा, ब्रह्माण्डकोटिसंस्थायै स्वाहा, कामिन्यै स्वाहा, कमलालयायै स्वाहा, कात्यायन्यै स्वाहा, कालातीतायै स्वाहा, कालसंहारकारिण्यै स्वाहा,
योगनिष्ठायै स्वाहा योगिगम्यायै स्वाहा योगिज्ञेयायै स्वाहा तपस्विन्यै स्वाहा योगिमय्यायै स्वाहा योगिज्ञेयायै स्वाहा तपस्विन्यै स्वाहा ज्ञानरूपायै स्वाहा निराकारायै स्वाहा భక్తాభీష్టఫలప్రద. ఎప్పుడు యాది పెట్టుకోండి, ఎక్కడన్నా యజ్ఞం దగ్గర కూర్చుంటాం అన్న వాళ్ళు ఫస్ట్ ఫండమెంటల్ సూత్రం ఏంటంటే నెయ్యి వేసుకొని ఎదురుకుండదు. ఫండమెంటల్ జాగా నెయ్యి వేసే వాళ్ళ ముందర ఉండద్దు. వాళ్ళు ఎటన్నా కూర్చుండని వాళ్ళ ఎదురుగా కూర్చుంటే అల్లు దోచుకుంటే ఉంటుంది. అందుకోసం అప్పటి చూస్తున్నా స్వామిని. ఫోటోలలో పడతాం అనుకుంటారు కానీ నిరాకారాయై స్వాహ సర్వగర్భవర్ధిన్యై స్వాహ సర్వలోకప్రియాయై స్వాహ వాణ్యై స్వాహ సర్వవిద్యాదిదేవతాయై స్వాహ పార్వత్యై స్వాహ దేవమాత్రే స్వాహ అనీషాయై స్వాహ వింధ్యవాసిన్యై స్వాహ తేజోవత్యై స్వాహ మహామాత్రే స్వాహ దేవతాయై స్వాహ వన్యరూపాయై స్వాహ తేజసే స్వాహ వర్ణరూపిణ్యై స్వాహ.
కుడి చేతిలో పట్టుకో. కొద్దిగా రమేష్ కొద్దిగా 12 సార్లు. ఏకం ద్వే త్రీణి చత్వారి పంచ షట్ సప్త అష్టౌ నవ దశ ఏకాదశ ద్వాదశ అట్లనే పట్టుకోగా. మిగతాళ్ళు ఆ స్వామిని కొద్దిగా టచ్ చేయండి, అంటే వేసే చెయ్యిని ఆపకండి, ఆపేస్తాం. పక్క చెయ్యిని పట్టుకోవాలి. చాలా మంది గమనించండి, వేసే చెయ్యిని ఆపుతారు. ఓం సప్తతే అగినే సమిద సప్త జిహ్వా సప్త ఋషయ సప్తధామ ప్రియాని సప్తహోత్వాయుజంతే. అందరు కూడా అనండి. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురభూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే ప్రణో దేవి సరస్వతి వాజే బిర్ వాజిని వతి ధీనామ విక్రియవత్. ఓం పూర్ణాహుతి ముత్తమాంజుహోతి సర్వం వై పూర్ణాహుతి. అదోయం మమ్మల్ని కూడా తెచ్చాం మేము కూడా. అదోయం వై పూర్ణాహుతి అస్యామేవ ప్రతిష్ఠతి స్వాహా. అనధికారికంగా ప్రోత్సహించినటువంటి స్వాములు ఎవరైనా ఉంటే అక్కడికి ముందరికి ఆ లింగారెడ్డి స్వామి పక్కకు రండి. ఆ అక్షతలను విప్పి చేతిలో పట్టుకొని 5 ప్రదక్షిణాలు ఒకరు చేసిన తర్వాత ఒకరు కావచ్చు, ఒక గ్రూప్ చేసిన తర్వాత ఒక గ్రూప్ చేసి పక్కకు నిలబడండి. ఆ కర్రలు విడిచే స్వామి పక్కకు పెట్టండి. ఇప్పుడు మీ చేతికి వచ్చినటువంటి ముళ్ళను పట్టుకోండి. ఓం పూర్ణాహుతి ముత్తమాంజుహోతి సర్వం వై పూర్ణాహుతి అదోయం వై పూర్ణాహుతి అస్యామేవ ప్రతిష్ఠతి స్వాహా. బోలో యజ్ఞ భగవానికి. కాకా పుల్లు కాకా కొద్ది సప్పుడు. ఇప్పుడు స్వామి నెయ్యి పాత్ర ఉంది కదా, అందులో ఆ గిన్నె ఇట్లా చిన్న చెంచే కుడి చేతిలో పట్టుకో. బస్ ఇట్లా చెయ్యి. ఆ దాని వేసి మొత్తం చుట్టూ పెట్టే. గుమ్మడికాయ తీసుకోండి. గుమ్మడికాయ మీద హారతి గర్భం పెట్టండి, వెలిగించండి. సప్పుడు సమ్రాజంజ విరాజంజ లక్ష్మీ రాజ శ్రీరాముకే. ఒక్కసారి పైకి పడి భవాని మాతాకి రాజ్యలక్ష్మి మాతాకి. ఆర్థిక రుణం లేచి మంచిగా కొట్టు. తొందరగా ప్రమోషన్ రావాలి. దుర్గా మాతాకి
తొందరగా 6th పే కమిషన్ రావాలి. అమాంతంగా ఉన్న జీతాలు కొత్త ప్రభుత్వంలో ఒక 40,000 డైరెక్ట్ పెరగాలి. టీఆర్ఎస్ అందులో మంచిగా కుంకుమ వెయ్యం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. స్వామి మీరు అందరు అట్లా ఉంటే జరుగుడు ఉండనే ఉండదు. ఇక కొత్త పెళ్లి కూతురు వచ్చినట్టే ఉంటది. సగం మందిగా ఇదైతే పోవడానికి దారి ఉంటది. నువ్వు ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ అని ఒక నలుగురు తగ్గితే కరెక్ట్ అవుతుంది స్వామి. ఒక నలుగురు తగ్గండి. మీరు జరుగుడే లేదు అట్లా తిరగచ్చు. 5 అవుతుంది. మీరే అలా చుట్టూ జనం ఉంటే కొత్త పెళ్లి కూతురు వచ్చేది ఎట్లుంటది? మెల్లగా వస్తుంది. పంతులకేమో టైం అవుతుంటది లగ్గం. विराजच्च विश्वेर्याजनोगमे लक्ष्मीराष्ट्रश्रियामुखे पानो यंसेर्जातभेदोगापश्चं पुरुषञ्जगत् अविप्रमत्ताङ्गये श्रिया मा परिपादया। बोल भवानी माता की जगज्जननी जगदम्बा देवी की जय।
बोल भवानी माता की जय। భగవద్ బంధువులారా, ఇది ఇందలవాయి గ్రామంలో తృతీయ వార్షికోత్సవం జరుపుకుంటున్నటువంటి మీదివాడ శరణ్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈ సంవత్సరం ఈ స్థలంలో ఘనంగా శరణ్ నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. 3వ తేదీనటువంటి ప్రారంభమైనటువంటి ఈ యొక్క ఉత్సవాలు ఆశ్వీజ మాసంలో శమీ పూజ, అపరాజిత పూజ అయిన తర్వాత తెల్లవారి ఆదివారం నాడు ఈ యొక్క అమ్మవారి యొక్క శోభాయాత్ర అనేటటువంటి ప్రారంభమవుతుంది. ప్రతిరోజు కూడా ఉదయం మరియు సాయంకాలం అమ్మవారి యొక్క నిత్య పూజలో భాగంగా గౌరీ పూజ, సర్వతోభద్ర మండల పూజా కార్యక్రమం, చండీ పూజా కార్యక్రమాన్ని ఘనంగా వైభవంగా జరుపుకుంటూ ఈరోజు చండీ సప్తశతి పారాయణం చేస్తూ హవన కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. బలి కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని సాయంకాలం మహాలక్ష్మి అవతారం కాబట్టి బోనాల పండుగ కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని రేపటి రోజున అభిషేక కార్యక్రమం, పడి పూజ కార్యక్రమాన్ని నిర్వహించుకొని దుర్గాష్టమి రోజు దుర్గా పూజ, శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మహిషాసుర మర్దిని మరియు అపరాజిత రాజరాజేశ్వరి దేవి యొక్క పూజా కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి సుమారు 35 మంది మాలాధారులు తమ యొక్క నియమ నిబంధనలతో, నిష్ఠా గరిష్టాలతో ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా ఉదయం మరియు సాయంకాలం శాస్త్రోక్తంగా, వేదోక్తంగా పూజా కార్యక్రమాలన్నీ కూడా జరుపుకోవడం ఈ సంవత్సరం ఆనందదాయకమైనటువంటి విషయంగా మనము చెప్పుకోవచ్చు. జై భవాని.